హాయ్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియేట్‌లో మనకి మార్క్స్ పెరగటం గానీ, తగ్గటం గానీ, ఈ లాస్ట్ ఫ్యూ డేస్‌లో మీరు చేసే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయనే దానికోసం నేను ఈ వీడియో చేయబోతున్నాను. అయితే ఫస్ట్ ప్రెజెంట్ మన మైండ్‌లో ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? తక్కువ టైంలో అని డౌట్, టెన్షన్ ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేయడానికి ఈ వీడియోలో మీకు ఫుల్‌గా ఒక ప్లాన్ ఇచ్చాను. ప్రిపరేషన్ ప్లాన్. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే టాపర్స్‌కి యూజ్ అవుతుంది. 450, 470, 465 ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి, యావరేజ్ స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది. జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి కూడా మార్క్స్ పెంచుకోవడానికి, పక్కాగా పాస్ అవ్వటానికి యూజ్ అవుతుంది. దీంతో పాటు ఈ ప్లాన్ కోసం మనం డైలీ ఎన్ని గంటలు చదవాలి? యాక్చువల్‌గా 8 అవర్స్ అని నేను పెట్టాను. కానీ ఈ ఫ్లెక్సిబుల్‌గా మీరు ఒకవేళ 4 అవర్సే చదివినా, లేదంటే 12 అవర్స్ చదివినా మీకు సూట్ అయ్యేలాగా అడాప్ట్ చేసుకునేలాగా నేను ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో అందరికీ చెప్తాను. అండ్ దీనికి నేను 3 సెషన్స్ కింద డివైడ్ చేశాను. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 దాకా ఒకటి. అందులో ఆ మొత్తం ప్లానింగ్ మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని 4:30 గంటలు చదువుతారు. కొంతమంది మేబీ గంటన్నర చదవచ్చు. ఓన్లీ 2 అవర్సే చదవచ్చు. దాని తర్వాత సెషన్ 2. సెషన్ 2కి వచ్చేసి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 6 PM దాకా. దీంట్లో ఓన్లీ 4 అవర్స్ ఉంటుంది. ఈ 4 అవర్స్లో మీరు 2 అవర్స్ చదవచ్చు, ఎంతైనా చదవచ్చు. బట్ మన ప్లాన్ యాజ్ ఆఫ్ మనం అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలంటే, ఏ ప్లాన్ అయినా 100% వర్క్ అవ్వాలంటే ఒకటే. అక్కడ 4 అవర్స్ పని చేసి రావస్తే మనం దానికి డబల్ పని చేసామంటే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి మనం ఎప్పుడు చేయాల్సింది డబల్ ఎఫర్ట్స్. అలాగే సెషన్ 3 6 గంటల నుంచి 12 గంటల దాకా. కొంతమంది మార్నింగ్ లేచే వాళ్ళు ఉంటారు. 10కి పడుకుని మార్నింగ్ 4కి లేవచ్చు. లేదంటే 10కి నిద్రపోయి మార్నింగ్ 6కే లేవచ్చు. మీ కంఫర్ట్స్ని బట్టి మీరు చేసుకోండి అది. సో ఆల్ డే ఒక 8 అవర్స్ పెట్టేలా చూడండి. 8 కూడా అవ్వని రోజులు ఉంటాయి. ఇలా 8 అవర్స్ ఎందుకని అన్నానంటే, 8 అవర్స్ అనేసి 12 అవర్స్ ఎందుకు ప్లాన్ చేశానంటే, మనం 8 అవర్స్ ప్లాన్ చేసుకున్న ఒకరోజు 5 అవర్సే రావచ్చు, 4 అవర్సే రావచ్చు. మరి ఆ తర్వాత రోజు 12 అవర్స్ చదివితే ఆ 4 అవర్స్ కవర్ అయిపోతాయి. ముందు రోజు 4 అవర్స్ కవర్ అయిపోతాయి. సో అన్నీ ఆలోచించి నేను ఈ ప్లానింగ్ చేశాను. అండ్ దాని తర్వాత మనకి రిజల్ట్ సంబంధించి ఈ ప్లాన్‌లో 50% ఇంప్లిమెంట్ చేసినా చాలా గొప్ప రిజల్ట్ వస్తది. ఎందుకంటే నేను ఎగ్జామ్ ముందు వరకు నేను ప్లానింగ్ ఇచ్చాను. ఎగ్జామ్ తర్వాత ఒక్కొక్క ఎగ్జామ్‌కి 7 డేస్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఆ 7 డేస్‌లో మళ్ళా దానికి రెండో ప్లానింగ్ ఇస్తాను. సో అవి 2 కలిస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తది. సో లైఫ్‌లో మనం ఏం చేసినా అది ఖచ్చితంగా మన ఫ్యూచర్‌ని ఇంపాక్ట్ చేస్తది. సో మనం వేసే ప్రతి మూవ్ ఇక్కడ మన చెస్‌లో మనం ఆ సిట్యుయేషన్స్ గమనించి దానికి వేయగలిగిన బెస్ట్ మూవ్ ఎలా వేస్తామో అలాంటి బెస్ట్ మూవ్‌నే మనం వేయాలి. సో దానికోసమే నేను అన్నీ ఆలోచించి మీకు ఈ ప్లానింగ్ ఇచ్చాను. అయితే ఇక్కడ చూడండి, చాలామందికి ఎంపీసీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అండ్ ఎంపీసీ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ లాంగ్వేజెస్ అండ్ బయాలజీ వాళ్ళకి అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓవరాల్‌గా ప్లాన్ ఎలా వేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. అండ్ సాంస్క్రిట్ దగ్గరికి వస్తే మనం స్టార్టింగ్‌లో ఈ సాంస్క్రిట్ థీమ్ ఏంటంటే, చాలామంది ఎగ్జామ్ ముందు హాఫ్ డేలో కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ముందు ఆల్రెడీ గట్టిగా చదివి ఉంటే. ఒకవేళ లేని వాళ్ళ కోసం నేను డైలీ ఇక్కడ ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైం ఇచ్చాననేది నేను మీకు చెప్తాను. ఇది సాంస్క్రిట్ 45 మినిట్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు బాగా వచ్చుంటే 30 మినిట్స్, 50 మినిట్స్ కింద దాన్ని తగ్గించొచ్చు. ఇంగ్లీష్ 45 మినిట్స్ పెట్టుకోండి. అండ్ మ్యాథ్స్ 2.5 అవర్స్. మీ కన్వీనియన్స్‌ని బట్టి దాన్ని మార్చుకోవచ్చు కూడా. ఫిజిక్స్ 2 అవర్స్, కెమిస్ట్రీ 2 అవర్స్. ఇక్కడ వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటే మీకు ఒకవేళ బయాలజీ వాళ్ళైతే దీన్ని బయాలజీ కింద మార్చుకుని అప్పుడు ఇదే షీట్‌ని మీరు అగైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా రిక్వైర్మెంట్ ఉండి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే నేను మళ్ళీ ఈరోజు ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ తర్వాత సాంస్క్రిట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ చదివే ఉన్నారు. జస్ట్ రివిజన్‌కి మీకు 45 మినిట్స్ పడుతుందంటే 45 మినిట్స్ ఇప్పటిదాకా చదవలేదంటే ఎక్కువ టైం పెంచుకోండి. అండ్ సాంస్క్రిట్‌కి వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటే లాస్ట్ ఎగ్జామ్ ముందు ఒక హాఫ్ డేలో అయిపోయేలా ఉండాలి. అది కూడా ఎగ్జామ్ ముందు రోజు మార్నింగ్ హాఫ్ డేలో చదివేయండి. ఒకవేళ రాలేదంటే ఆ తర్వాత హాఫ్ డే కూడా మధ్యాహ్నం నుంచి కూడా సాంస్క్రిటే చదవండి. లేదంటే వేరే సబ్జెక్ట్ చదవచ్చు మీరు ఇంగ్లీష్‌కి. సో స్టార్టింగ్ మీరు 8తో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఈ వీడియో మధ్యలో ఎక్కడైనా 17థ్ కానీ 18థ్ కానీ చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలంటే, ఇందులో ఉన్న నేను 45 మినిట్స్ పెట్టిన దానికి ఒక రోజు టార్గెట్‌ని 2 రోజులు కలిపి ఒక రోజులో చేయండి.
అలానప్పుడు ఆ టైంలో ఫినిష్ అవ్వలేదంటే ఇంపార్టెంట్ ఫినిష్ చేయండి. ఐఎంపీ ఆల్రెడీ వచ్చినాయి ఫినిష్ చేయండి. మిగతా ఎగ్జామ్ ముందు రోజుకి అప్పుడు ఏది అవసరమైతే అది చూద్దాం అలా. సో ముందు ఎస్ఎస్ కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత పద్యాలు, నాన్ డీటెయిల్, తర్వాత రోజు యాక్షన్స్, యానోటేషన్స్, 2 మార్క్స్ 1 మార్క్స్, లెటర్స్, సందులు, శబ్దాలు, ఇవన్నీ నేను తర్వాత ధాతువులు ఫినిష్ చేస్తాను. ధాతువులు లాస్ట్లో ఎందుకు ఇచ్చానంటే లాస్ట్లో చదివితే మళ్ళీ ఎగ్జామ్కి ముందు ఇంకోసారి చదువుకుంటే బాగా గుర్తుంటాయి అన్నమాట, మర్చిపోయేవి. అండ్ ఇవన్నీ ఎలా ఎందుకు ఇచ్చానంటే ఒకే రోజు చదవడం కంటే ఇలా డైలీ ఒకటి చదువుకుంటూ వెళ్ళటం వల్ల ఎగ్జామ్ ముందు రోజు మీ బ్రెయిన్లో కొంచెం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా చేసి ఇంకోటి ఏంటంటే ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళి లాస్ట్ రోజు మీరు బాగా ఎఫర్ట్స్ పెడితే 97, 98 వచ్చే ఛాన్సెస్ సాంస్క్రిట్లో చాలా ఉంటుంది. స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని అస్సలు వదలొద్దు. ఇది ఎవరికైనా ఉంటుంది, ఆ యావరేజ్ స్టూడెంట్కైనా కానీ బాగా ఇప్పటి వరకు అస్సలు చదవకపోతే తప్ప ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్కోరింగ్ అయితే తగ్గించుకోవద్దు. ఈ ప్లాన్ వెయిటింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను నెక్స్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ వీడియో తర్వాత నేను చెప్తాను. సో నెక్స్ట్ చెప్పబోతున్నాను అదే విషయం. అయితే ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ మనం క్రియేటివ్ రైటింగ్ చేసుకుంటాం. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి నేను ఒకటైతే చెప్తున్నాను, హార్డ్ టాపిక్స్ ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన వీడియోస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా టెన్స్ మీద నేను వీడియో చేశాను. స్టార్టింగ్లో మీరు క్రియేటివ్ రైటింగ్ రాయండి, సరదాగా ఉంటుంది. అది చూసుకుని మీరు ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయాలి, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, లేదంటే మంచి బుక్ ఒకటి తీసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ మీద నేను ఆల్రెడీ గ్రామర్ వీడియోస్ చేశాను. అండ్ దాని తర్వాత టెన్స్ అండ్ ప్రిపోజిషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టెన్స్ మీద నేను వీడియో చేశాను. టెన్స్ ఒకరోజు సరిపోదు కాబట్టి ఇంకో రోజు టెన్స్, దాని తర్వాత రోజు మళ్ళీ ప్రిపోజిషన్స్. అండ్ ఇక్కడే నేను మీకు ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ చెప్దాం అనుకున్న టెక్నిక్ ముందు చెప్తున్నాను. ఏదైనా సబ్జెక్ట్ చదివినప్పుడు ముందు ఆ టాపిక్ ఒక లైన్ ఆల్రెడీ వచ్చిందంటే, ఫర్ సపోజ్ ప్రిపోజిషన్స్ ఉంది, ఇంట్రెస్టెడ్ వచ్చినప్పుడు ఇన్ అని వస్తుంది. ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ అని వచ్చిందానికి ఆల్రెడీ మీది కొత్తదంటే డాట్ పెట్టుకుంటారు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు. రెండోసారి చదివినప్పుడు కూడా రాలేదంటే డబుల్ డాట్, మూడోసారి చదివినప్పుడు కూడా రాలేదంటే ట్రిపుల్ డాట్ పెట్టుకుంటారు. అలా కాకుండా ఆల్రెడీ వచ్చిందనుకోండి టిక్ పెట్టుకుంటారు. మీకు ఆల్రెడీ అది ఫుల్గా వచ్చేస్తే డబుల్ టిక్ పెట్టుకుంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎగ్జామ్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి ఫుల్గా ఏది చదవాలి, డబుల్ టిక్ ఉన్నాయి చదవనవసరం లేదు, టిక్ ఉన్నది ఒకసారి చూసుకోవాలి. జస్ట్ మీరు ఎగ్జామ్ ముందుకు వెళ్తున్నారు జస్ట్ బిఫోర్, అప్పుడు డాట్స్ అన్నీ చదువుకుంటే అది గుర్తుండే ఛాన్సెస్ తక్కువ. టిక్స్ ఉన్నాయనుకోండి, టిక్స్ మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఒక్కసారి చదివినా చాలా గుర్తుంటుంది. కాబట్టి ఇలా స్ట్రాటజిక్గా ముందుకెళ్ళారంటే మనం ధైర్యంగా ఉండొచ్చు, మిగతా వాళ్ళకంటే ముందు ఉండొచ్చు. అండ్ వాయిస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తర్వాత రోజు ఇచ్చాను, ఇవి 2 రోజులు ఫినిష్ చేయాలి. అండ్ వీటిలో ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. క్లాజ్ అనాలిసిస్, సింథసిస్కి సంబంధించి వీడియో చేయబోతున్నాను. క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ సైలెంట్ లెటర్స్ ఒకరోజు చదువుతారు. ఆర్ట్ సౌండ్స్ అండ్ డైలాగ్స్ ఒకరోజు, ఎస్ఏ, దాని తర్వాత యానోటేషన్స్కి 2 రోజులు ఇచ్చాను. అండ్ యానోటేషన్స్కి కామన్ ఎర్రర్స్కి ప్లానింగ్, కామన్ ఎర్రర్స్ మీద ఒక వీడియో చేశాను చూడండి. దీంట్లో 100% మార్క్స్ వస్తాయి, 5కి 5 ఈ వీడియోలో. అండ్ యానోటేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎస్ఐకి సంబంధించి మీకు మార్కెట్లో కొన్ని బుక్స్ వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయంటే మీరు ఒక ఆన్సర్ చదివారంటే ఒక 5 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్కి అదే ఆన్సర్ రాసేయచ్చు. సో తక్కువ టైం ఉండి నేను ఇప్పుడు దాకా చదవలేదని అనుకుంటే ఆ యానోటేషన్స్ కానీ ఎస్ఎస్ కానీ అవి రాసుకుంటే మీకు చాలా వర్త్. అలా కాకుండా మీరు ఇప్పుడే కొత్తగా ఒక్కో క్వశ్చన్కి ఒక్కో డిఫరెంట్ పారాగ్రాఫ్ చదవడం మొదలు పెట్టారంటే మాత్రం ఇంగ్లీష్ మిమ్మల్ని మిగతా సబ్జెక్ట్లో కూడా ఆ టైం పెట్టుకోకుండా అడ్డుకుంటుంది. అండ్ దాంతోపాటుగా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవి లాస్ట్ చదువుతారు. ఎందుకంటే ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ ఇంకో 2 డేస్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ రివిజన్ చేసుకుంటే మళ్ళీ గుర్తుంటాయి. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన ప్లానింగ్. అండ్ మ్యాథ్స్కి వచ్చినప్పటికీ మీకు 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ నేను లాస్ట్కి ఆపాను. 1 మార్క్స్ ఎందుకంటే మనకి మ్యాథ్స్కి 7 డేస్ టైం వచ్చింది. 7 డేస్ టైం వచ్చినప్పుడు అవి మనం లాస్ట్లో ప్రిపేర్ అయినా కానీ మనకు సరిపోతుంది. అండ్ ఈ లోపల మీరు ఏం చేస్తారంటే 8 మార్క్స్ ఫస్ట్ 8 మార్క్స్ చేస్తారు. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ నేను ఎలా చెప్పడం ఎలా అంటే ఇక్కడ 8 మార్క్స్కి మనకి రిక్వైర్మెంట్ కంటే ఒక సమ్ ఎక్కువ ఇచ్చాను. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మిస్ అయినా కానీ మిగతా దాంట్లో కవర్ అవుతుంది. ఒకరోజు ప్రాబబిలిటీ, ఒకరోజు స్టాటిస్టిక్స్ చేస్తారు 2.5 అవర్స్లో, ఇంకో రోజు కోనిక్ సెక్షన్స్. అండ్ ఇలా చేసేటప్పటికి 2.5 అవర్స్లో అవ్వకపోతే ఏం చేయాలి, 2.5 అవర్స్లో ఎఫెక్టివ్గా చేయాలంటే ఏం చేయాలి అనేది నేను వీడియో నెక్స్ట్లో చెప్తాను.
సీక్వెన్స్ అండ్ సిరీసెస్ ఒకరోజు. దాని తర్వాత మళ్ళీ 4 మార్క్స్కి వస్తాను. 4 మార్క్స్కి వస్తున్నప్పుడు ఈ చేసే ప్రతి దాంట్లో మీరు బోర్డ్ మోడల్ పేపర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ముందు బోర్డ్ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ చేసేసుకోండి. BMP అని ఉంటుంది మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్లో. అండ్ సెట్స్, రిలేషన్స్, 4 మార్క్స్, కాంప్లెక్స్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, కోనిక్ సెక్షన్స్, ప్రాబబిలిటీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, ఇవన్నీ ఆయా రోజుల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే పర్మిటేషన్స్ అండ్ బైనామియల్ థియరమ్ సంబంధించి చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత 18th వచ్చి మీరు 2 మార్క్స్, 1 మార్క్స్, 8 మార్క్స్, 4 మార్క్స్. 2 మార్క్స్, 1 మార్క్స్ చేసుకోండి. ఒకవేళ ఇంకా టైం ఉంటే 8 మార్క్స్, 4 మార్క్స్, ఇవన్నీ ఏంటి బోర్డ్ మోడల్ పేపర్లో చేసుకోండి. మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఒక వీడియో చేశాను, బోర్డ్ మోడల్ పేపర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయనేసి. అప్పుడు 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు, దాని నుంచి చాలా వరకు వచ్చినాయి. అండ్ ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను, కొత్తగా ప్యాటర్న్ మారింది కాబట్టి మీరు ఇప్పుడు ఈ బోర్డ్ మోడల్ పేపర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ దాంతోపాటుగా సెట్స్, రిలేషన్స్, తర్వాత ఈ కాంప్లెక్స్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రీ, వీటిల్లో ఉన్నవి ఒకరోజు. ఈ 2 మార్క్స్ ఒకరోజు, ఈ 2 మార్క్స్ ఒకరోజు. మరి ఎలా చేస్తారంటే దీంట్లో ఒకవేళ మోడల్కి వచ్చి ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా టైం ఉంటే ముందు బోర్డ్ మోడల్ పేపర్, తర్వాత మోడల్కి వచ్చి ఒక క్వశ్చన్ చేసుకుంటారు. ఇంకా టైం ఉంటే మిగతా ఒక మోడల్లో 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు. అలా చూసుకోండి. అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరమ్, కోనిక్ సెక్షన్స్ అనేది ఇంకో రోజు. 3D జియోమెట్రీ, లిమిట్స్, స్టాటిస్టిక్స్ ఇంకో రోజు. సో ఈ విధంగా మ్యాథ్స్ 2 మార్క్స్ కంప్లీట్ చేస్తారు. 1 మార్క్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎగ్జామ్ ముందు రోజు మీకు చేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. ఎగ్జామ్కి 7 డేస్ ఉంది కదా, ఈ 7 డేస్ ప్రిపరేషన్ ఒకవేళ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్కువ నాకు ఇంటరాక్షన్స్ వస్తాయి, అంటే లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చి ఒకవేళ యూజ్ అవుతుందంటే నేను మళ్ళీ నెక్స్ట్ మీ మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి ఈ ఎగ్జామ్కి ముందు 22nd దాకా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడులాగా 8 మార్క్స్ చేసుకుంటాం. అందులో కూడా మీకు నేను ఇక్కడ 2 లెసన్స్ ఇచ్చాను, ఈ చదువుకుంటే సరిపోతుంది. బట్ ఇవి కాదు నేను ఇంకోటి తీసుకుంటానంటే ఇందులో ఒకటి స్కిప్ చేసేయండి. వర్క్, ఎనర్జీ అండ్ పవర్ 8 మార్క్స్ చదువుతారు. ఆసిలేషన్స్ 8 మార్క్స్ ఇంకో రోజు. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇందులో ఇక్కడ ఏం చేశానంటే మీకు 4 మార్క్స్ అన్ని 2 4లు వచ్చే ముందు ఇచ్చేసాను. అవి చదువుకుంటే అట్లీస్ట్ మీరు 2 4లు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఆ లెసన్లో. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి కూడా 2 4లు వస్తాయి. సో అవి 2 ముందు కంప్లీట్ చేసేయండి. అండ్ తర్వాత మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ 4 మార్క్స్, మోషన్ ఇన్ ప్లేన్ 4 మార్క్స్, లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్ అండ్ గ్రావిటేషన్ 4 మార్క్స్. అండ్ తర్వాత మెటాలిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్, మెటాలిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇవి 2 కలిపి ఒక రోజు చదవగలుగుతారు. అండ్ బోర్డ్ మోడల్ పేపర్లో ఉన్న 2లు 1లు ఎందుకు ఇచ్చానంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు 1లన్నీ 2లన్నీ కవర్ చేయలేకపోయినా ఈ బోర్డ్ మోడల్ పేపర్ నుంచి నాకు తెలిసి అందులో సగం వచ్చే ఛాన్స్ ఉంది, సగం లేదా 1/3 అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2 మార్క్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ 2 మార్క్స్, మోషన్ ఇన్ ప్లేన్ 2 మార్క్స్. తర్వాత వర్క్, ఈ 2 మార్క్స్ అన్నీ చదువుతారు ఒకరోజు. అంటే ఇందులో ఆల్రెడీ వచ్చి రివిజన్ చేసుకుంటారు మేబీ కొత్త చదవడానికి టైం కుదరకపోతే. లేదంటే అందులో ఉన్న వాటిలో ఈజీతో కానీ బోర్డ్ మోడల్ పేపర్తో కానీ స్టార్ట్ చేసి మిగతా అట్టు పెట్టుకోండి. మీకు ఆల్రెడీ సపోజ్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఆల్రెడీ 6 చదివేశారంటే ఎగ్జామ్ ముందు 4 వారం రోజుల్లో 4 చదవటం పెద్ద కష్టం కాదు, ఈజీ అయిపోతుంది. అలా కాకుండా లెసన్ మొత్తం కొత్తగా ఉందంటే మీకు కష్టం అవుతుంది. ఒక రివిజన్ చేసేసుకోండి అన్నిటిని, రెండో రివిజన్ ఈజీ అవుతుంది. అండ్ లాస్ ఆఫ్ మోషన్కి సంబంధించి 2 మార్క్స్, గ్రావిటేషన్ 2 మార్క్స్, ఇవి మెటాలిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈ లెసన్స్ 2 మార్క్స్ అన్నీ కూడా తర్వాత డేలో చదవండి. అండ్ వేవ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, ఈ 2లు ఇంకో రోజు చదువుతారు. అండ్ లాస్ట్ డే రోజు కైనెటిక్ థియరీ 2 మార్క్స్, మెటాలిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మోడైనమిక్స్, ఇవి ఇంకో రోజు చదువుతారు. ఇది ఫిజిక్స్కి సంబంధించి ప్లానింగ్. మరి 1 మార్క్స్ ఎప్పుడు చదువుతాం అంటే మనకి ఎగ్జామ్కి ముందు 7 డేస్ వరకు టైం ఉంటుంది. ఆ 7 డేస్లో మళ్ళీ ఇంకో ప్లానింగ్ ఇస్తాం. ముందు ఇవైతే ఫినిష్ చేయండి. దాంతోపాటు ఇప్పుడు లాస్ట్ కెమిస్ట్రీకి సంబంధించి సేమ్ దీనికిలానే ప్లానింగే. ముందు 8 మార్క్స్ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చదివేసుకోండి 2 డేస్లో. అండ్ తర్వాత 4లు ఇప్పుడు 2లు వచ్చి డబల్ వచ్చి ఉన్నాయి కాబట్టి కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం నెక్స్ట్ డేస్లో ఫినిష్ చేసేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే బాగా రివిజన్ చేసి నెక్స్ట్ టాపిక్స్కి లాస్ట్లో ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఆల్రెడీ మీరు అడ్వాన్స్లో ఉంటే ఈ టైంని 1 మార్క్స్ కోసం స్పెండ్ చేయండి, 1 మార్క్స్ 2 మార్క్స్ కోసం.
ఒకవేళ ఆల్రెడీ రాని వాళ్ళు ఉంటే ఈ 2 మార్క్స్‌లో ఇంపార్టెంట్‌వి చదువుకున్నాం, బోర్డ్ మోడల్ పేపర్ చదివేసుకున్నాం, మళ్ళీ వీటికే టైం స్పెండ్ చేయండి. ఇక్కడ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మార్చుకోవాలి. మీకు ఈ 8 మార్క్స్, 4 మార్క్సే రాకుండా మీరు ఈ 2 మార్క్స్‌లోకి వచ్చారంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 8 మార్క్స్ మీరు కవర్ చేయలేకపోతే ఈ డేస్‌ని మీరు మార్చుకోవాలి 2 మార్క్స్ కింద. అలాగే మ్యాథ్స్ కూడా సేమ్ అదే వర్తిస్తది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఇవి ఫినిష్ అయిన తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ 4 మార్క్స్ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంకొక రోజు కేటాయించండి. రిడాక్స్ రియాక్షన్ ఒక రోజు సరిపోతుంది. అండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ దాంట్లో 2x2 స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 2x2 కాబట్టి అవి రెండు రోజులు చేస్తారు. కెమికల్ బాండింగ్ 2x2 రిడాక్స్ రియాక్షన్ 2 మార్క్స్ ఇవి ఒక రోజు చదువుతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ 2x2 థర్మోడైనమిక్స్ 2x2 థర్మోడైనమిక్స్ ఓన్లీ 2 మార్క్స్ ఇవి రెండు ఒక రోజు చదువుతారు. హైడ్రోకార్బన్స్ 2x2 ఒక రోజు చదువుతారు, కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి. అండ్ ఈక్విలిబ్రియం 2 మార్క్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 మార్క్స్ ఇది ఒకరోజు చదువుతారు. ఇది ప్లానింగ్. అయితే ఈ ప్లానింగ్ ఏం చేయాలంటే ఈ ప్లానింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇది కుదిరితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ కింద ఉంటుంది, దానికి ప్రింట్అవుట్ ఇస్తాను. అయితే ఈ కంప్లీటెడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఏదైనా కంప్లీట్ కాకపోతే దీన్ని ఏ డేకి మీరు మారుస్తున్నారు అనేది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ డేకి లేదా 2-3 డేకి షిఫ్ట్ చేసుకోవడం ఇక్కడ రాసుకోండి. లేదంటే కొన్ని మ్యాథ్స్కి సంబంధించి మీ ఎగ్జామ్ ముందు రోజుకి కూడా ఆ 7 డేస్కి షిఫ్ట్ చేసేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ తర్వాత ఇక్కడ లో వచ్చింది కాబట్టి మిగతా రోజుల్లో ఇక్కడ 12 అవర్స్ టైం ఉంది మీకు. ఆ 12 మీరు ఫుల్గా పెట్టగలిగితే అప్పుడు పాత ఈ పెండింగ్ వర్క్ కూడా మళ్ళీ మీరు దీంట్లో ఫినిష్ చేసేసుకోవచ్చు. సో ఆ రిపోర్ట్ రాసుకోవటానికి ఇక్కడ నేను ఈ బ్లాంక్స్ ఇచ్చాను. సో ఇది ఓవరాల్ ప్లాన్. ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనం డైలీ 8 అవర్స్ చదువుతున్నాం, 8 to 12 అవర్స్. అంత ఈజీ కాదు. మైండ్ మీద స్ట్రెస్ పడుతుంది, ఫిజికల్గా అలసిపోతాం. ఇవేమీ లేకుండా ఉండాలంటే మనం ఫుడ్ మీద బాగా కేర్ తీసుకోవాలి. ఫుడ్ అంటే ఏదో ఒకటి తింటాం కాకుండా మనకి ఒక సైడ్ నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కువ వెళ్తూ ఉండాలి, ఎందుకంటే బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందాలి, అప్పుడే మనం బాగా వర్క్ చేయగలుగుతాం. దాంతోపాటు విటమిన్స్ అవి అందేలా చూసుకోండి. సో దీంతో పాటుగా చదువుతున్నప్పుడు మళ్ళీ బ్రేక్స్ ఉంటే రీక్రియేట్ అవుతారు. బ్రేక్స్ అంటే మీకు చెప్తున్నాను, బాగా మీరు ఇప్పటికీ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయారు, రకరకాల డైవర్షన్స్ ఉన్నాయి, మీరు గేమ్స్ ఆడాలి, ఇంకా రకరకాల చాటింగ్స్ అవి ఎలాంటి అడిక్షన్స్ వచ్చేసినాయి అంటే ఫస్ట్ నేను మీకు ఒక 5 minutes టెక్నిక్ చెప్తాను దీంట్లోని. సో 5 minutes ఫోకస్ చేయండి. దీన్ని పొమ్మోడోరో టెక్నిక్ అంటారు. 5 minutes ఫోకస్ చేయండి. 5 minutes ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో వేరే ఏదైనా పని చేయండి, కొంచెం ప్రొడక్టివిటీగా లేదంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో 5 minutes ఫోకస్ చేయండి. అలా ఉండే కొద్దీ నెక్స్ట్ 10 minutes ఫోకస్ చేసి 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత ఉండే కొద్దీ 15 minutes ఫోకస్ చేయండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. అలా దాన్ని 25 minutesకి 35 minutesకి 1 hourకి తీసుకెళ్లారంటే మీ ఫోకస్ అలా నెమ్మదిగా పెరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఫోకస్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు ఎక్సర్సైజ్ యూజ్ అవుతుంది అంటే అప్పటిదాకా మీరు జస్ట్ అప్పటికి టెంపరీ మీ గ్రాటిఫికేషన్ కోసం, అంటే అప్పటికప్పుడు హ్యాపీనెస్ ఇచ్చే వాటి కోసం వెళ్ళిపోతారు. మేబీ ఆ ఫోన్లో చాట్ చేయడం కానీ, లేదంటే మీరు గేమ్స్ ఆడొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయొచ్చు. వీటన్నిటికి మీకు టెంపరీ హ్యాపీనెస్కి మీ బాడీ అలవాటు పడిపోతుంది. ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్లీప్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, చేసినాక మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి అంటే కష్టమైన పనులు చేయడానికి కూడా మీరు రెడీ అవుతారు. అండ్ బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇదంతా ఎక్సర్సైజ్ వల్ల వచ్చేది. హెల్త్ బాగుంటుంది, చదివింది గుర్తుంటుంది. అండ్ దీంతోపాటు లిక్విడ్స్ ఏం తీసుకోవాలి ఎగ్జామ్స్ అప్పుడు, మీరు సబ్జా వాటర్ కానీ గోండ్ కట్టర్ అలాంటివి తీసుకోవటం, లేదంటే మీకు జ్యూసెస్ ఏమన్నా తాగటం, అలా కంటిన్యూస్గా మీరు డే అంతా హైడ్రేటెడ్గా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ లేచిన వెంటనే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారంటే మీకు బ్రెయిన్కి కొంచెం కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది బాగా గుర్తుంటాయి. షుగర్స్ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. షుగర్స్ ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్కి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, బ్రెయిన్ గుర్తుపెట్టుకోలేదు, అండ్ మీకు నిద్ర వచ్చి అలా మీరు యాక్టివ్గా ఉండలేరు రోజంతా. కాబట్టి ఇది ఫుడ్ చాలా ఇంపార్టెంట్, అందుకని నేను ఫుడ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఎమోషనల్ మేనేజ్మెంట్, చదివేటప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్, చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనకి కూర్చుంటే అన్నీ అంది రావాలి, మనకి అందరూ చెప్పేవాళ్ళు లేరని, కానీ మనకి రకరకాల పనులు ఉన్నాయని, పక్క నుంచి డిస్టర్బెన్స్ వస్తుందని, ఈ గివప్ చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి.
కానీ నా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి, దానికి సొల్యూషన్స్ వెతకండి. అదొకటే దారి. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడ గివ్ అప్ చేయలేదు, వాటికి సొల్యూషన్స్ కనిపెట్టి ముందుకెళ్ళారు. అండ్ ఎక్స్క్యూజెస్ యాజ్ ఆఫ్ నౌ, ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మీరు ఈ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్లో చాలా కోల్పోయి ఉండొచ్చు, మేబీ 10th క్లాస్లో కావచ్చు, తర్వాత చూద్దాం నెక్స్ట్ చేద్దాం అనుకుని నిన్ను వదిలేసి ఉండొచ్చు. మేబీ ఐఐటి స్థాయిలో ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు, లేదంటే ఎంసెట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు, లేదంటే ఇప్పటిదాకా అంత గుడ్ మీకు 10th క్లాస్లో ఇంత మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి అంత తెచ్చుకోలేకపోవచ్చు. అదంతా ఏంటంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని, లేదంటే ఇంకా డేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళొద్దాం, లేదంటే ఈ పార్టీ చేసుకుందాం, కాసేపు గేమ్ ఆడదాం, మళ్ళీ బుక్ తీద్దాం, ఈ ఎక్స్క్యూజెస్ వల్ల మొత్తం మన లైఫ్ అంతా ఏం లేదు, సింపుల్గా అనుకుంటా ఆ మూమెంట్లో, బట్ లైఫ్ని కిల్ చేసే ఎక్స్క్యూజెస్. ఒక్క మూమెంట్లో కూడా మీరు ఎలాంటి ఎక్స్క్యూజ్ లేకుండా స్ట్రాంగ్గా నిలబడండి. ట్రీట్ ఇట్ యాజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ లైఫ్ ఇంటర్మీడియట్ ఇక్కడే చేంజ్ అవుతుంది. సో ఈ ఏజ్లో లైఫ్ మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ 15 డేస్ మీరు మేబీ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఇక్కడ నుంచి మీరు చాలా సీరియస్గా తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, అంటే ఇంత సీరియస్గా తీసుకుని ఒకే రోజు కొండను ఎత్తేద్దాం అనుకుంటే చాలా కష్టం అవుతుంది. బ్రిక్ బై బ్రిక్ చిన్న స్టెప్స్ వేసుకుని చిన్న ఇటుకలన్నీ కలిపి పెద్ద బిల్డింగ్ కట్టచ్చు. అలాగే చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. చిన్న డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఒక కొండ మీద పడితే అది దానికే హోల్ పెట్టి అంతలాగా అవుతుంది ఇయర్స్కి. సో చిన్న ఎఫర్ట్స్, చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయండి. మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. డైలీ చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, అంతేగాని స్ట్రెస్ తీసుకోకండి. బీ రెడీ టు గివ్ యువర్ బెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మీకు బెస్ట్ కావాలంటే మీరు బెస్ట్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, దానికోసం ఎంతైనా కష్టపడాలి. ఊరికే కూర్చుని ఉంటే మనకి ఏది రాదు. సో బెస్ట్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా రెడీగా ఉండాలి. హౌ టు ఫేస్ 1 డే ఫెయిల్యూర్. మేబీ ఇక్కడ చూడండి, ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకుందాం ఈ ప్లానింగ్లో, యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేదే ఉండదు. మీరు ఈ ప్లాన్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ముందుకంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తారు. మేబీ ఇక్కడ చూడండి, ఇదే ప్లానింగ్లో ఈ సమ్వేర్ ఎక్కడైనా ఈ క్రియేటివ్ రైటింగ్లో కొంచెం రాయలేకపోయారు అని అనుకుందాం. కొన్ని చేశారు కదా, కొన్ని అలా పక్కన పెట్టండి. వాటిని నెక్స్ట్ డే ప్రతిరోజు ఒక్కోటి చొప్పున ఉంచుకోండి. ఒక్కోటి చొప్పున స్ప్రెడ్ చేశారంటే ఆ రోజుకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ రోజు మిగతాయి కూడా కంప్లీట్ అయిపోతాయి. అలాగే ఎస్ఎస్లో ఒకటి ఉంచలేరు, నెక్స్ట్ డే ఉంది కదా బ్యాకప్, అప్పుడు చూసుకుందాం. అలా ప్రాబబిలిటీలో కొన్ని సమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఒకే మోడల్ 4 సమ్స్ కాకుండా టైం అవ్వట్లేదు, మనం అడ్జస్ట్ చేయలేకపోతున్నాం అని మీకు తెలుస్తుంది కదా, అప్పుడు ఒక్కో సమ్స్ ముందు చేసుకోండి. తర్వాత మోడల్కి వచ్చి 2 సమ్స్ ఆ వైపు వెళ్ళండి. అండ్ వర్క్ ఎనర్జీ సమ్వేర్ ఇలా ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు క్వశ్చన్స్ ఏంటంటే గుర్తుండట్లేదని అనుకోండి, యాక్చువల్గా క్వశ్చన్స్కి ప్రతి దానికి కీవర్డ్స్ పెట్టుకోండి. కీవర్డ్స్ అంటే లైన్లో ఒక వర్డ్ పెట్టుకోవాలి, అది చూస్తే మీకు క్వశ్చన్ గుర్తొచ్చేయాలి. అండ్ ఎగ్జామ్కి ముందు సపోజ్ క్వశ్చన్లో 16 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ 16 వర్డ్స్ లేదా 8 వర్డ్స్లో మీకు ఆ క్వశ్చన్స్ గుర్తుండేలా ఒక నోట్స్ రాసుకోండి 8 మార్క్స్కి. సో ఫస్ట్ పాయింట్ అని అంటాం, సపోజ్ ఒక వర్డ్, సెకండ్ పాయింట్ ఒక వర్డ్, ఇలాగా ఆ వర్డ్స్ అన్నీ కలిపి 8 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ కలిపి ఒక 4 పేజెస్లో వచ్చేయాలి. అది మీకు ఉన్నదంటే మీరు నెంబర్ 1. ఇంకా అప్పుడు 2 మార్క్స్ వాటి మీద ఫోకస్ చేయగలుగుతారు. అవుట్ ఆఫ్ వీటిలో ఫుల్ మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఇది ఒకవేళ ఫెయిల్ అయితే చిన్న స్టెప్స్గా నెక్స్ట్ డేకి వాటిని చేయాలి. ఒకవేళ లేదు అంటే 7 డేస్కి మీరు ఫార్వర్డ్ చేయాలి. అంతేగాని మీరు ఎమోషన్స్ మీరు డౌన్ అవటం కానీ, అది చేయలేకపోతున్నాను ఫీల్ అవటం కానీ లేదు. ఇందులో ఒక 10% చేసినా చేసినట్టే. ఎందుకంటే మీరు నార్మల్ డే కంపేర్ చేసుకోండి, ఏ ప్లానింగ్ లేకుండా ఎన్ని డేస్ వేస్ట్ చేశారు, దాంతో పోలిస్తే ఒక ప్లాన్ వేసుకుని ఒక 10% ఇంప్రూవ్మెంట్ చేశారు. దీంట్లో 10% ఇంప్రూవ్మెంట్ చేసినా మీకు వచ్చే మార్కుల కంటే ఎక్కువ వస్తాయి తప్ప తక్కువ రావు. కాబట్టి మీరు అసలు స్ట్రెస్ అవ్వాల్సిన పనే లేదు దీంట్లో, ఈ ప్లాన్తో ఉండండి చాలు. అండ్ దీంతోపాటు ఇంప్లిమెంటేషన్లోనే కూడా బెస్ట్ ఇవ్వాలి. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవన్నీ రాకుండా ఉండాలంటే మన మైండ్కి ఎప్పుడు క్లారిటీ ఇస్తూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి మనం ఏం చేయాలి, నెక్స్ట్ 10 మినిట్స్ మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు కూడా ఒకటి నెట్ పెట్టుకుని టార్గెట్స్ ఇలాగా ఒక బాక్స్ కొట్టుకుని ఫస్ట్ ఈ 10 మినిట్స్ ఇది, 10 మినిట్స్ ఇది, 10 మినిట్స్ ఇది రాయడానికి మీకు అయ్యో 10 మినిట్స్కి టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ 10 మినిట్స్ టార్గెట్ ఫినిష్ చేసి దాని పక్కన టిక్ పెట్టండి, మంచి మజా వస్తుంది. నెక్స్ట్ 10 మినిట్స్, నెక్స్ట్ 10 మినిట్స్, నెక్స్ట్ 10 మినిట్స్ అలా. ఇందులో మధ్యలో కొన్ని ఫిల్లర్స్ ఇవ్వండి. ప్రతి 10 మినిట్స్ చేస్తే ఆ స్ట్రెస్లోకి వెళ్తారు, కొంచెం వెనకబడిపోయారంటే మీకు కిక్ రాదు. కాబట్టి ఒక 2 ఖాళీ ఉంచండి. అంటే అది ఎలాగంటే
సపోజ్ 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్కి ఒక టార్గెట్ పెట్టుకుంటారు, కానీ ఆ టార్గెట్ని మీరు 3 చంక్స్ కింద విడగొట్టండి. 4థ్ది బ్లాంక్, ఇందులో ఏదైనా చేయలేకపోతే ఆ 10 మినిట్స్లో ఇది అడ్జస్ట్ చేస్తారు. సో అలా. అండ్ తర్వాత ఇంకొక రూల్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉంటాయి. అదేంటంటే టిక్స్ టెక్నిక్ అయిపోయింది. మీకు 40-20 రూల్ అని ఒకటి ఉంటుంది. మీకు ఆ 40-20 రూల్ ఏంటంటే 40 మినిట్స్ మీరు చదువుతారు, తర్వాత మీకు రకరకాల పనులు ఉండొచ్చు. మేబీ బయటికి వెళ్ళాల్సి రావచ్చు, లేదంటే మీ పర్సనల్ వర్క్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాబట్టి మేబీ 40 మినిట్స్ 20 మినిట్స్ ఆ పనులు చేసుకోండి, మళ్ళీ 40 మినిట్స్ రండి. అంటే 1 గంట అదర్ యాక్టివిటీస్ ఒకేసారి చేసి చదువు మొత్తం నుంచి డైవర్ట్ అయిపోయే కంటే 40 మినిట్స్ లేదా 30 మినిట్స్ చదివి ఒక్కోసారి మీకు ఫుల్గా డైవర్ట్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ నా ప్లానింగ్ ఏంటంటే 1 గంట ఏ 1 గంటనే చదవకుండా వదలకూడదు. మినిమం మీకు అస్సలు ఛాన్స్ లేదంటే ఒక 20 మినిట్స్ మీరు చదివి 40 మినిట్స్ వర్క్ చేయండి. లేదంటే అస్సలు ఛాన్స్ లేదంటే 5 మినిట్స్ అయినా చదివి 55 మినిట్స్ మీరు వర్క్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అవర్ 5 మినిట్స్ చదివితే ఆ ట్రాక్ మిస్ అవ్వకుండా ఉంటారు. మనకి మీరు ఈ ట్రాక్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మర్చిపోకుండా, మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మర్చిపోకుండా గుర్తుండేలా చేశారంటే మీ మైండ్ దాని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక 2 గంటలు వేరే వేరే పనులు చేశారంటే నీ మైండ్కి ఇది ఇంపార్టెంట్ కాదు అదే ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా అయ్యేలా చేయకండి. ఇప్పుడు 1 డే ఫెయిల్ అయినా కానీ అదేం ఫెయిల్యూర్ కాదు. 10% ఇంప్రూవ్మెంట్ చేసినా మీ ప్లాన్లో సక్సెస్ అయినట్టే. సో ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి ట్రిక్స్ చాలా చాలా ఉన్నాయి, అవన్నీ నేను ఫ్యూచర్లో చెప్పబోతున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో కింద ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో నాకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చినాయో కూడా ఒక కౌంట్ ఉంటుంది. సో వీటన్నిటిని చూసుకుని ఒకవేళ నా వల్ల మీకు ఉపయోగం ఉందనుకుంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తాను. సో దాన్ని మీరు ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ లైఫ్లో నిజంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్ ఏజ్. అండ్ ఆ ఏజ్లో నాకు తెలిసి మీకు ఇందాక ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, మేబీ మోస్ట్ ఇంపార్టెంట్ అనే ప్లేస్లో మీరు నేను గమనిస్తున్న దాన్ని బట్టి చాలామంది ఈ గేమ్స్, ఫోన్ పెట్టుకోవడం, లేదంటే ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో తిరుగుతూ గడిపేస్తున్నారు. అండ్ ఇవన్నిటికి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఒక 1 ఫైన్ డే మనం ఇవన్నీ వేస్ట్, మనకి ఇదంతా మన లైఫ్ని మన వీటి వల్ల మనం చెట్టుకి వెళ్ళిపోయామని తెలిసినప్పుడు అప్పటికంతా అయిపోతుంది. చేతులు బాగా కాలిపోయిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటే ఏం చేసేది ఉండదు. సో ఒకటి వీటి గురించి ఏంటి ఎందుకు పోతాం అనేది తర్వాత తెలుసుకుందాం. బట్ ఇమ్మీడియట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా అన్నిటిని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మీరు ఈ ఎగ్జామ్ దగ్గర వరకు వీటి మీద మనం ఫోకస్ చేద్దాం. అండ్ దీంట్లోనే సక్సెస్ అయిన వాళ్ళకి మనం ఈరోజు ఎంత పెద్ద ప్లాన్ వేసుకున్నాం, అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ సక్సెస్ అయ్యే వాళ్ళు ఎప్పుడు మనం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం, బేర్ గ్రిల్స్ కానీ అండ్ లేదా జాన్ సీనా కానీ, మేబీ మీకు తెలిసి ఉండొచ్చు ఎంఎస్ ధోని, ఇంకా మీకు నచ్చిన ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరైనా ఉంటారు, ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వాళ్ళు ఎప్పుడు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా కానీ గివప్ చేయరు. ఖచ్చితంగా చాలామంది 90% వదిలేస్తారు, ఆ కష్టం వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరైతే గివప్ చేయకుండా స్ట్రగుల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కూడా అలాగే ఇంటర్మీడియట్లో సక్సెస్ అవ్వి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ, దీనికి ఏ హెల్ప్ అవసరమైన నేను చేస్తాను. థ్యాంక్ యూ.